హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగు కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. ప్రతిసారి దీని నుండి 1 లేదా 2 మార్క్స్ టెట్ మరియు డిఎస్సి రెండిట్లో అడగడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు కూడా తీసుకోవడం జరిగింది, వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందన. దీని రచయిత శేషం లక్ష్మీ నారాయణాచార్య. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి లేదా శ్రమ గౌరవం. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి గేయం. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం అనేది స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన కరీంనగర్ జిల్లాలోని నగునూర్ గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తల్లి కనకమ్మ, తండ్రి నరసింహస్వామి. ఈయనది లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. దీని మీద ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ పాఠంలోని ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఇది. శేషం లక్ష్మీనారాయణాచార్య గారి సొంత ఊరు ఏదైనా అడిగిండు. ఇక్కడ ఆప్షన్స్ 1 నగునూర్, 2 కరీంనగర్, 3 చెన్నూర్, 4th మంచిర్యాల అని ఉంది. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసింది నగునూర్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. మూలం చిన్నయ్య సూరి. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి కథ. కథ అంటే ఏం లేదండి, కథ అనగా ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉండేదే కథ. ఈ పాఠం వచ్చేసి విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించిన మిత్రలాభంలోనిది. కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలోని పాత్రల్ని చూద్దాం. పాత్రలు: కాకి వచ్చేసి లఘు పథకం, ఎలుక వచ్చేసి హిరణ్యకం, తాబేలు వచ్చేసి మద్దరకం, జింక వచ్చేసి చిత్రాంగుడు. దీని మీద ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. విష్ణు శర్మ రచించినది ఏమిటి? ఆప్షన్స్: ఫస్ట్ 1 పంచతంత్రం, 2 బాల వ్యాకరణం, 3 చందమామ, 4th ప్రౌఢ వ్యాకరణం. దీని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 పంచతంత్రం. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. స్నేహబంధం అనే పాఠం దేనికి సరళ వచన రూపం అని అడిగిండు. ఇక్కడ ఫస్ట్ 1 వచ్చేసి మిత్రభేదం, 2 మిత్రలాభం, 3 సంధిలోని కథ, 4th విగ్రహంలోని కథకు. దీని ఆన్సర్ వచ్చేసి మిత్రలాభంలోని కథకు సంబంధించింది. 3rd లెసన్ వచ్చేసి వర్షం. దీని రచయిత డాక్టర్ పల్లా దుర్గయ్య. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్నప్పుడు ఖండకావ్యం అవుతుంది. పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. అంటే పాలవెల్లి అనేది దేని నుండి తీసుకోబడింది అని అడిగితే ఖండకావ్యం నుండి తీసుకోబడింది అని చెప్పాలి. అదేవిధంగా డాక్టర్ పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తల్లి నరసమ్మ, తండ్రి పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్లం భాషలో పాండిత్యం ఉన్నది. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టం అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైన ఈయన రచనలు. 16వ శతాబ్దం యందలి ప్రబంధ వాగ్జయం తుద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. ఈయన మీద ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. పాలవెల్లి మరియు గంగిరెద్దు రచనలు రాసిన కవి ఎవరని అడిగిండు. ఇక్కడ పల్ల దుర్గయ్య, గంగుల సాయిరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, సి నారాయణ రెడ్డి అని ఉంది. దీని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 పల్ల దుర్గయ్య. ఈయన యొక్క శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. నెక్స్ట్ 1 అంబేద్కర్. అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ యొక్క తల్లి వచ్చేసి భీమాబాయి, తండ్రి వచ్చేసి రామ్జీ సక్పాల్. ఇతను రత్నగిరి జిల్లాలో మహారాష్ట్రలో 14వ సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ గారు 1907లో మెట్రికులేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా
మరాఠీ కేలుస్కర్ గారు గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రను అంబేద్కర్ గారికి బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. అంబేద్కర్ గారు బౌద్ధ మతం నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటి తీసుకోవడం జరిగింది. 4th లెసన్ వచ్చేసి లేఖ. దీని యొక్క ఇతివృత్తం, చరిత్ర, సంస్కృతి. ప్రక్రియ వచ్చేసి లేఖ, అదేవిధంగా యాత్ర, రచన. తెలంగాణలో ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం అనేది ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. ఈ లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికల లేఖలు తదితర భేదాలు ఉంటాయి. 5th లెసన్ వచ్చేసి శతక సుధ. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి శతకం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. అంటే శతకం అంటే 100 పద్యాలు కలది అనే అర్థం. శతకాల్లో 100కు పైగా కూడా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం అనేది ఉంటుంది. దీని మీద ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ చూద్దాం. శతాబ్దం అనగా ఆప్షన్ 1 100 సంవత్సరాల కాలం, ఆప్షన్ 2 100 సంవత్సరాల కాలం, ఆప్షన్ 3 100 పక్షముల కాలం, ఆప్షన్ 4 శతదినముల కాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 100 సంవత్సరాల కాలం. ఈ పాఠంలో ముఖ్యమైన శతకాల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సుమత శతకం, సెకండ్ వన్ శ్రీకాళహస్తీశ్వర శతకం, 4th వన్ కుమార శతకం, 5th వన్ సుభాషిత రత్నావళి, 6th వన్ ప్రభుతనయ, తర్వాత గాంధీ తాత శతకం, తర్వాత భరత సింహ శతకం, తర్వాత భావ్యచరిత శతక పద్యాలు అనేటివి ఉన్నాయి. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సుమతి శతకం. దీన్ని రచించినది ఎవరంటే బద్దెన. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, కందె పద్యాలు రాసింది ఎవరు అని. దాని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బద్దెన. ఈయన వేములవాడ చాళుక్య ప్రభు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్లో కూడా అడిగిండు. వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడు ఎవరని అడిగిండు. ఎవరంటే బద్దెన. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం. దీన్ని రచించింది ఎవరంటే దూర్జటి. ఇతను 16వ శతాబ్దం చెందినవాడు. మహాకవి దూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒక్కడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాస్త్యము అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. ఇతనినే అతిలుత మధుర మహిమ కలవాడని కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి కుమారి శతకం. దీన్ని రచించింది పక్కి వెంకట నరసింహ కవి. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాసిన కుమార శతకం తెలుగులో శతకాలు ప్రసిద్ధమైన అంటే తెలుగు శతకాలు ప్రసిద్ధమైంది ఏదంటే కుమారి శతకం. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి సుభాషిత రత్నావళి. దీని రచయిత ఎవరంటే ఏనుగుల లక్ష్మణ కవి. ఇతను 18వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒక్కరు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహస్త్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగ మహస్త్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని యొక్క పద్యాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్రభుతనయ శతకం. దీన్ని రచించింది కౌకుంట్ల నారాయణరావు. ఇతను 1883 నుండి 1953 ఇతని యొక్క జననం మరియు మరణం. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు.
తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గాంధీ తాత శతకం. దీని రచయిత సిరిసినహల్ కృష్ణమాచార్యులు. ఇతని యొక్క జననం 13/8/1905 నుండి 15/4/1992. సిరిసినల్ కృష్ణమాచార్యులు గారు నిజామాబాద్ జిల్లా మోర్దాన్లో జన్మించాడు. ఇతను కొరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతవాదిగా పేరు పొందినవాడు ఇతను. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజన్ చరితము, చిత్ర ప్రబంధము అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాశాడు. ఈయన అభినవ కాళిదాస్ అనే బిరుదు పొందాడు. ఇతని బిరుదు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు. ఇతని యొక్క బిరుదు ఏంటంటే అభినవ కాళిదాసు. నెక్స్ట్ వన్ వచ్చేసి భరతసింహ శతకం. దీన్ని రచించింది సూరోజు బాల నరసింహాచారి. ఇతను 9/5/1946 నుండి 2/2/2014 వరకు ఇతని యొక్క జననం మరియు మరణం. సూరోజు బాల నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. ఇతను కవిత కీర్తనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రం మొదలైన పుస్తకాలను రాశాడు. ఇతనిని సహజ కవిగా ప్రసిద్ధి చెందారు. ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ అడిగిన సహజ కవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అని సూరోజు బాల నరసింహాచారి. నెక్స్ట్ వన్ వచ్చేసి భావ్య చరిత శతకం. దీన్ని రచించింది డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఇతడు 26/7/1925లో జన్మించాడు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శకునిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యా శాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలు అందించాడు. ఇతను జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం,